Since we are here, my house is here only. State nodal officer. Collector achieving the target. మీరు మొత్తం పిఎస్సీ అని చెప్తున్నారు అంటే దీంతో మీ మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తాం ఎప్పుడు వచ్చింది కోవిడ్ అమ్మ గారికి మీకు ఇంకేమైనా కావాలి అంటే వ్యాక్సిన్ తీసుకుంటే కదా బాగా ఇంకా ఏమి ఆయనకి జ్వరం ఎంత వచ్చింది ఇవాళ ఎక్కడ పంపించాలి ఏ హాస్పిటల్ పంపించాలి ఇవంతా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ తీసేదాక ఎక్కడా చూసినా జనాలు గుంపలు గుంపలుగా కనపడుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాల్లో ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ గారు అనిల్ కుమార్ సింగల్ గారు ఇక్కడ ఒంగోలు పట్టణానికి రావటం చాలా సంతోషకరమైన విషయం. అది గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కలిసి ఇవాళ మోర్ దెన్ 10 lakhs అంటే టార్గెట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది 10 లక్షలు అయితే ఆల్మోస్ట్ 11 లక్షల పైన అవుతుందనేది మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పటం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా సంయుక్తంగా కూడా 1 lakh అనేది ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టుకొని అచీవ్ అవుతూ ఇంకొక హాఫ్ అన్ అవర్లో కూడా ఒక 1 lakh వ్యాక్సినేషన్స్ అనేది కూడా జరగటం అనేది ఉన్నది. చాలా అవసరం ఇది. రాబోయే రోజుల్లో కూడా అంటే ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలనేది ఆ పిలుపు అనేది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా దానిని ఆచరణలో తీసుకొచ్చే దాని వరకు ఇప్పుడు ఇక్కడైతే ఈ సచివాలయం దాంట్లో అయితే దాదాపు 950 మంది వరకు వ్యాక్సినేషన్ తీసుకోవటం అనేది చాలా అరుదైన విషయం. అది అందుకు ప్రత్యేకంగా అధికారులందరూ కూడా అభినందిస్తూ ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ సింగల్ గారు ఒంగోలుకు వచ్చినందుకు గర్వకారణంగా కూడా మేమందరూ కూడా భావిస్తూ సార్, we all welcome you for your achievement also. You have taken a tough task in this second wave and done very well also, and showing also the results in all the district headquarters and districts also, sir. Thank you very much. Thank you. రోజువారీగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము మంగళగిరి ఆఫీస్లో చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి మీద ప్రజలకి వివరాలన్నీ ఇచ్చే విధంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఫస్ట్ గత 24 గంటలు జరిగినటువంటి టెస్టులు, కోవిడ్ కేసు సంఖ్య ఇవంతా మీద వివరాలు ఇచ్చి తర్వాత ఈ ప్రత్యేకంగా మనం తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ మీద
డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. గత 24 గంటల్లో 1,00,000 టెస్టులు నిర్వహించడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 5,646 మంది పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. 5.65 పాజిటివిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పాజిటివిటీ బాగా తగ్గింది. ఓన్లీ ఈస్ట్ గోదావరిలో మాత్రం ఇంకా 10.84 పాజిటివిటీ ఉన్న మినిమం పాజిటివిటీ నుండి జిల్లాలు మనం చూసుకున్నట్లయితే కర్నూలు 1.53, అదేవిధంగా విశాఖపట్నం 2.5, విజయనగరం 3.83, అట్లా చాలా జిల్లాల్లో పాజిటివిటీ బాగా తగ్గింది. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల సంఖ్య చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు కోవిడ్ ప్రారంభమయ్యేటప్పటి నుంచి 18,50,563 పాజిటివ్ కేసెస్ అయితే ఈ 2 వేవ్స్ కలిపి, దాంట్లో 17,75,176 మంది రికవర్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ 12,319 మంది చనిపోవడం జరిగింది ఈ కోవిడ్ వ్యాధి వల్ల. అయితే ఓవరాల్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలుపుకొని టోటల్ నంబర్ ఆఫ్ యాక్టివ్ పాజిటివ్ కేసెస్ సంఖ్య 63,068 మంది ఇంకా నెట్ యాక్టివ్ పాజిటివ్ కేసెస్ ఉన్నారు. ఈ 63,068 మందిలో 11,230 మంది వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. 6,497 మంది వివిధ కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా 45,341 మంది హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే ఇప్పుడు ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళకి రోజువారీగా ఈ 104 కాల్ సెంటర్లో రిజిస్టర్ అయినటువంటి డాక్టర్స్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో దాదాపు 5,200 మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఫోన్లు చేసి రోజువారీగా ఆరోగ్య పరిస్థితి ఇవంతా కూడా తెలుసుకుంటూ ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా ఈ 45,000 మంది కోసం ఇవాళ దాదాపు 17,000 కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ఈ 104 కాల్ సెంటర్ నుంచి చేశారు. అంటే 104 కాల్ సెంటర్లో ఉన్నటువంటి స్టాఫ్ 2 రకాల కాల్ సెంటర్లు చేస్తుంటారు. ఒకటి, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి కొంతమంది టెస్టింగ్ కోసం, కొంతమంది హాస్పిటల్ అడ్మిషన్ కోసం ఇట్లా కాల్స్ చేస్తుంటారు. పీక్ స్టేజ్లో ఇటువంటివి 104 కాల్ సెంటర్కి కాల్స్ రావడం అనేది దాదాపు 19,000 వరకు రోజువారీగా కాల్ సంఖ్య వచ్చేటప్పుడు ఇవాళ గత 24 గంటల్లో దాదాపు 1,700 కాల్స్ మాత్రం వచ్చాయి. అంటే దాంతో మనకి అర్థమవుతుంది ఒకవేళ రాష్ట్రంలో ఉంటే కోవిడ్ పరిస్థితి ఎంతవరకు కంట్రోల్ అయిందనేది. మిగతా సమయంలో ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో పేషెంట్స్ వాళ్ళకి ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి సరైన గైడెన్స్ సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. ఇంకా మెయిన్గా ఇవాళ ఇక్కడికి రావడం దీనికి ముఖ్యమైన ఉద్దేశం, ఈ కోవిడ్ కేసులు ఈ ఫస్ట్ వేవ్ రావడము, మళ్ళీ సెకండ్ వేవ్ రావడము, ఇంకా కొంతమంది థర్డ్ వేవ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది దాని మీద ఏదో అంచనాలు వేస్తూ ఉన్నారు. అదే వేవ్ వచ్చినా రాకపోయినా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఒకవైపు చేసుకుంటానే ఇంకొక వైపు దీనికి సరి అయిన సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అయితే వ్యాక్సినేషన్. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కోటా ఆధారంగా ఆ స్పీడ్ని బట్టి మనం వ్యాక్సినేషన్ చేసుకుంటా ముందుకు పోతూ ఉన్నాం. ఫస్ట్ నిన్నటి వరకు ఉన్నటువంటి వ్యాక్సిన్ పరిస్థితి చెప్పాక ఇవాళ ఈ స్పెషల్ డ్రైవ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్నటి వరకు మొత్తం మీద మనం 1,23,16,609 డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 కలుపుకోవచ్చు. ఈ 1,23,16,000 డోసెస్ అయితే ఉన్నాయో అది 26,46,711 మందికి
2 డోసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది 70,23,187 మందికి సింగిల్ డోస్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే సెకండ్ డోస్ డ్యూ అవుతుందో దాన్ని బట్టి సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం కలిపి నిన్నటి వరకు 96,69,898 మందికి 1 కానీ 2 కానీ డోసెస్ మనం ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లోనే ఏదైతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు నిర్ణయం తీసుకున్నారో అంటే 45 సంవత్సరాల వయసు లోపల ఉన్నా కూడా 5 సంవత్సరాల లోపల ఒకవేళ పెద్దలు ఉన్నట్లయితే అటువంటి మదర్స్కి కూడా వ్యాక్సినేషన్ చేయాలి అనేది ఏదైతే పాలసీ మనం తీసుకువచ్చాం దాని కింద నిన్న సాయంత్రం వరకు 18,70,866 మంది ఉన్నారు ఇటువంటి మదర్స్. దాంట్లో 5,32,522 మంది మహిళలకి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ వ్యాక్సినేషన్ కెపాసిటీ ఎంతవరకు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్య మధ్యలో వార్తలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఈ వ్యాక్సిన్ కొన్ని రాష్ట్రాలు సరిగా చేయలేకపోయారు, కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ వేస్ట్ చేయడం జరిగింది, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రహ్మాండంగా కోటా ఇస్తూ ఉన్నా కూడా వ్యాక్సినేషన్ సరైన స్పీడ్లో జరగట్లేదు అనేది కొన్ని రాష్ట్రాల మీద ఇటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. మన రాష్ట్రంలో దాదాపు ఒక నెలన్నర క్రితం మనం ఒకే రోజులో 6,30,000 దాదాపు మనం వ్యాక్సినేషన్ చేసి ఇట్లాగా 6 లక్షల పైన రోజువారీగా వ్యాక్సినేషన్ చేసేటువంటి కెపాసిటీ రాష్ట్రంలో ఉంది అని నిరూపించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసి ఇట్లాగా రోజువారీగా మేము 6 లక్షలు చేయగలం కాబట్టి వారానికి 4 రోజు చేసిన 4 వారాలు కలిపి దాదాపు 1 కోటి వ్యాక్సిన్స్ మేము 1 నెలలో అడ్మినిస్టర్ చేయగలం అనేది జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎక్కువ వ్యాక్సిన్ కోటా ఇస్తే బాగుంటుంది అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు నుంచి ఎంతవరకు అయితే స్టాక్ మనకి వస్తూ ఉందో అంతవరకు వ్యాక్సినేషన్ మనం రోజువారీగా చేసేస్తూ ఉన్నాం. అయితే ఒక 2-3 రోజుల క్రితం 9 లక్షల డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కేటాయించింది. ఆ 9 లక్షల డోసెస్ కేటాయించి ఇంకా నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఎక్స్ట్రా 3 లక్షల డోసెస్ పంపించడం జరిగింది. ఇది కాక ఇంకొక 2 లక్షల డోసెస్ రేపు 21వ తేదీ కార్యక్రమానికి మేము పంపిస్తున్నాం అనేది తెలియజేశారు. అంటే మొత్తం కలిపి గత 3 రోజులు 14 లక్షల డోసెస్ ఇచ్చారు. దాంట్లో 2 లక్షల డోసెస్ రేపు జరుగుతున్నటువంటి నేషనల్ వైడ్ క్యాంపెయిన్కి ఉపయోగించుకోవాలి అని చెప్తూనే మిగతా 12 లక్షల డోసెస్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి. మొన్న వచ్చినటువంటివి 9 లక్షలు, నిన్న వచ్చినటువంటి 3 లక్షలు. అయితే ఈ 12 లక్షల డోసెస్ ఏవైతే ఉన్నాయో దానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారి దగ్గర సమీక్ష సమావేశం జరిగేటప్పుడు ఇప్పటికే మనం 1-2 సార్లు 6 లక్షల పైన చేసేటువంటి కెపాసిటీ నిరూపించాం. అయితే ఈసారి 10 లక్షల డోసెస్ ఒకే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగితే ప్రజల్లో కొంత అవేర్నెస్, ఒక డ్రైవ్, ఒక మోటివేషన్ ఫర్ వ్యాక్సినేషను, అదేవిధంగా మన స్టాఫ్ అందరిలో కూడా మోటివేషన్ ఏర్పడుతుంది అనేది ఒక 2-3 రోజుల క్రితం ప్లాన్ తయారు చేసుకోండి అని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఏ జిల్లాలో ఎన్ని డోసులు చేస్తే బాగుంటుందనేది డీటెయిల్గా ప్లాన్ తయారు చేసుకుందాం. 9 లక్షల డోసులు నిన్న సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటికి సప్లై చేశాం. మిగతా 3 లక్షల డోసులు నిన్న నైటు కొంతమందికి ఇవాళ ఉదయం సప్లై చేయడం జరిగింది. అయితే ఇవాళ 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ ఒకే రోజులో చాలా గర్వంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తా ఉన్నా 11,85,653 మందికి ఈ ఒక రోజులో వ్యాక్సిన్ నిర్వహించడం జరిగింది చాలా విజయవంతంగా. దాంట్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చినటువంటి
సలహాలు సూచనలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళే సలహాలు సూచనలు సహకారం, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో చాలా పకడ్బందీగా తయారు చేసినటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నటువంటి జిల్లా కలెక్టర్ ద్వారంలో ఉన్నటువంటి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, దాంట్లో మెడికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, డెవలప్మెంటల్ స్టాఫ్, రకరకాల అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కలిసి ప్రత్యేకంగా దీంట్లో ఈ ఇంత పెద్ద ఏదైతే అచీవ్మెంట్ మనం సాధించాము 11,85,000, దాంట్లో ఈ వాలంటీర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క వార్డులో సెక్రటేరియట్లో స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్సు, అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో ఉన్నటువంటి ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, గ్రామ సెక్రటేరియట్ స్టాఫు, అర్బన్లో ఏరియాలో ఉన్నటువంటి వార్డ్ సెక్రటేరియట్ స్టాఫు, అదేవిధంగా మిగతా వివిధ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా ఇవాళ ఆదివారం అయినా ఉదయం 6 గంటల నుంచి నిన్న నైట్ వ్యాక్సిన్ వచ్చినటువంటి డెలివరీ తీసుకొని ఉదయం 6 గంటల నుంచి చాలా కష్టపడి పనిచేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా మీ ద్వారా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయో అంటే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అందరూ ఉండదనుకోండి. ఆయన వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే 1 రాష్ట్రం తప్పితే ఎవరైతే 6 లక్షలు దాటారు ఇప్పుడు వరకు, మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజు అది 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల లోపలే వ్యాక్సినేషన్ రోజువారీగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఒకే రోజులో అంటే ఇప్పటికే 11,80,000 అయిందనుకోండి, 5 PM రిపోర్టు, ఇంకా ఒక మనకి మిగిలింది స్టాకే యాక్చువల్గా ఒక 40,000-50,000 అనుకోండి. అంత స్టాక్ కూడా మనం ఇవాళ సాయంత్రం వరకు పూర్తి చేసి మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ నిరూపించడమే కాకుండా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతకుముందు స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంది. అంటే రాష్ట్రానికి ఏదైతే వాళ్ళు కోటాలు ఇస్తారో అది కొన్ని ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఒక ఫ్యాక్టరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాక్సిన్ యూటిలైజేషన్ కెపాసిటీ. సో ఆ యూటిలైజేషన్ కెపాసిటీలో మన యూటిలైజేషన్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం చేయగలుగుతాము, అదేవిధంగా వేస్టేజ్. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడా కూడా ఏ ఒక్క సెంటర్లో కూడా అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది జీరో. అసలు జీరో కూడా కాదు, ఎందుకంటే ఒక్కొక్క వాయిల్లో కొంచెం ఎక్కువ వ్యాక్సిన్ వస్తుంది అనుకోండి, అంతకంటే తక్కువ ఉంటుంది అనుకోండి, బట్ జీరో వేస్టేజ్తో మనం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అయితే దీనికోసం ఇక్కడ ఈ ఫీల్డ్ స్టాఫ్ ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే మనం పాలసీ ప్రకారం 45+ వాళ్ళని వ్యాక్సినేట్ చేయాలో అనేది క్యాంపెయిన్ తీసుకున్నాం. అదేవిధంగా యంగ్ మదర్స్ని వ్యాక్సినేట్ చేయాలని క్యాంపెయిన్ తీసుకున్నాం. ఆ లైన్ లిస్ట్లు ఇవన్నీ తయారు చేసుకొని 2 రోజు ముందు నుంచి ప్రతి ఒక్క వాలంటీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేసి ఎట్లాగా ఈ వ్యాక్సిన్ రోజు చేయబోతున్నాము అని చెప్పి, మళ్ళీ ఇక్కడ ఇంతమంది టెక్నికల్ స్టాఫ్ కూర్చొని వాళ్ళకి వచ్చేటప్పటికే రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేసి, అదేవిధంగా వ్యాక్సిన్ అంతా అయ్యాక అర్ధగంట కూర్చోపెట్టి బ్రహ్మాండంగా చాలా సాఫీగా ఈ ఉన్నటువంటి క్యాంపస్లో డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసి ఈ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కోవిడ్ కేసెస్ తగ్గుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అంతకుముందు మనం 5వ మే ఈ కర్ఫ్యూ విధానం ప్రవేశపెట్టేటప్పుడు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఎకనామిక్ యాక్టివిటీస్ పర్మిషన్ ఇస్తూనే మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధానం తీసుకువచ్చారు. తర్వాత మళ్ళీ పరిస్థితి సమీక్షించుకొని దీంట్లో కొంత మార్పు తీసుకువచ్చి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పర్మిషన్ ఇస్తూ సెక్షన్ 144 పెట్టి మిగతా ఎకనామిక్ కార్యకలాపాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తూ మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధానం తీసుకువచ్చారు. ఆ తర్వాత మొన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారిలో ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించుకొని రేపటి నుంచి మళ్ళీ 10 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఒక ఈస్ట్ గోదావరిలో ఇంకా ఈ వీక్లీ పాజిటివిటీ 10% పైన కొంచెం ఉంది కాబట్టి ఈస్ట్ గోదావరికి అదే విధానం కొనసాగిస్తూ, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ ఉంటుందనేది కొనసాగిస్తూ, మిగతా 12 జిల్లాల్లో పాజిటివిటీ బాగా తగ్గింది కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి ఈ కర్ఫ్యూ విధానం
ఉంటే బాగుంటుందని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. ఇంకా రేపటి నుంచి ఈ 10 రోజుల పాటు ఇదే ఆదేశాలు అమల్లో ఉంటాయి. అయితే మీ ద్వారా ప్రజలతో చేసింది మనవి అంటే ఏదో గవర్నమెంట్ ఏదో ఎకనామిక్ యాక్టివిటీ కోసం రిలాక్సేషన్ ఇస్తూ ఉంది కాబట్టి కేసుల సంఖ్య బాగా తగ్గింది అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితిలో ఈ మాస్కులు వేసుకోవడంలో కానీ, సామాజిక దూరం పాటించడంలో కానీ, హ్యాండ్స్ ఇవన్నీ శానిటైజేషన్ చేసుకోవడంలో కానీ నిర్లక్ష్యం మాత్రం చేసుకోకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ తీసేదాక ఎక్కడ చూసినా జనాలు గుంపలుగా కనపడుతూ ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, సరిగా మాస్క్ ధరించకుండా ఇట్లాగా మనం వ్యవహరిస్తే ఇంకా మళ్ళీ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్హతని బట్టి పూర్తిగా 2 డోసులు వ్యాక్సిన్ అయ్యేంత వరకు, ఈవెన్ ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో 1 డోసు కానీ 2 డోసులు కానీ, వాళ్ళు కూడా ఇటువంటి గైడ్లైన్స్ పాటించాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా నేను వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది ఈ 3వ వేవ్ రావచ్చని, ఒకవేళ 3వ వేవ్ వస్తే పిల్లలకి ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చని ఈ రకరకాల వార్తలు మీరు కూడా చూసి ఉంటారు. సరే, అది 3వ వేవ్ వస్తుందా రాదా, వస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది, అవన్నీ కరెక్ట్గా అయితే ఎవరు కూడా ప్రెడిక్ట్ చేసే పరిస్థితి లేదు. అయినా మన వైపు నుంచి మనమైతే ప్రిపరేషన్స్ పూర్తిగా చేసి పెట్టుకోవాల్సిందే. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఇప్పటి నుంచి ప్రారంభించింది. ఉదాహరణంగా ఏదైతే ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్తో మనం పోల్చుకుంటే సెకండ్ వేవ్లో ఆక్సిజన్ సప్లై చాలా ఎక్కువ అవసరం పడింది. ఫస్ట్ వేవ్లో పీక్లో ఉన్నప్పుడు మనం దాదాపు 240 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తే, సెకండ్ వేవ్లో పీక్లో ఉన్నప్పుడు దాదాపు 700 మెట్రిక్ టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ ఖర్చు పెట్టినా ఉపయోగించినా సరిపోలేనటువంటి పరిస్థితి కనపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీ మన రాష్ట్రమే కాకుండా అది ఆ అలొకేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల నుంచి ఇస్తూ ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఎప్పుడు ఏ విధంగా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది దాని మీద కంట్రోలు ఏ రాష్ట్ర ప్రభుత్వంకి అయినా కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ లేకపోతే ఆక్సిజన్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవుట్ సైడ్ ది ఐసీయూస్, దానికి సరిపోయేటట్లు పిఎస్ఏ ప్లాంట్స్ అంటే గ్యాసియస్ ఆక్సిజన్ స్థానికంగా ఉత్పత్తి చేయగలిగినటువంటి ప్లాంట్స్ అయితే ఉంటాయో దాన్ని పిఎస్ఏ ప్లాంట్ అంటారు. ఈ పిఎస్ఏ ప్లాంట్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే 50 బెడ్స్ 50 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్నాయో అటువంటి అన్ని హాస్పిటల్స్లో ఆ పిఎస్ఏ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ కావాలని నిర్ణయం తీసుకున్నాం. టెండర్ అంతా కూడా ఫైనల్ అయినాయి, పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఆగస్టు లోపల ప్రతి ఒక్క హాస్పిటల్లో ఆక్సిజన్ కెపాసిటీ సరిపోయేటట్లు ఈ పిఎస్ఏ ప్లాంట్స్ మనం పూర్తి చేసేస్తాం. చూసి ఉంటారు ఈసారి మనం ఈ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన జనాలు పేషెంట్స్ ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్స్కి అక్కడ ఆక్సిజన్ ఉంటుందా లేదా, వారందరికీ ఆక్సిజన్ అవసరము కాబట్టి హాస్పిటల్లో ఉంటేనే బాగుంటుందనేది ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఈసారి. అయితే రాష్ట్రంలో కావాల్సినటువంటి కాన్సన్ట్రేటర్స్ ఉన్నట్లయితే ఈ సమస్య ఉండని ఉద్దేశంతో దాదాపు 14,000 కాన్సన్ట్రేటర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని వచ్చాయి, మిగతా ఈ నెలాఖరికల్లా వస్తాయి. కాబట్టి ఒకవేళ కేసు సంఖ్య మళ్ళీ పెరిగితే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డి టైప్ సిలిండర్స్, ఆ డి టైప్ సిలిండర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లయితే అన్ని హాస్పిటల్స్కి ఏదైతే మన రాష్ట్రంలో గ్యాసియస్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీ స్థోమత మనం పెంచుకుంటా ఉన్నాం, దాన్ని పూర్తిగా ఉపయోగించాలంటే కావాల్సినటువంటి సంఖ్యలో డి టైప్ సిలిండర్స్ ఉండాలి. 10,000 సిలిండర్స్ కొనుక్కోవడం జరిగింది. అవి వచ్చే వారం వస్తున్నాయి. కాబట్టి సరిపోయేటట్లు సంఖ్యలో ఈ డి టైప్ సిలిండర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇదంతా ఏమో ఆక్సిజన్ వ్యవస్థ, గ్యాసియస్ ఆక్సిజన్. లిక్విడ్ ఆక్సిజన్ మీరు చూసి ఉంటారు లాస్ట్ టైము. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా అలోకేట్ చేసినా కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ క్రయోజెనిక్ ట్యాంకర్స్ భారతదేశం అంతా కలిపి కూడా తక్కువ నెంబర్ ఉన్నాయి. కాబట్టి
25 క్రయోజెనిక్ ట్యాంకర్స్ మనం బయట నుంచి కొనుక్కోవడం జరిగింది. అవన్నీ ఈ నెల ఆఖరు లోపల సప్లై అవుతున్నాయి. మిగతా హాస్పిటల్స్ ఏదైతే 100 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ లిక్విడ్ ఆక్సిజన్ స్టోర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటే ఇటువంటి క్రైసిస్ కొంచెం తగ్గుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హాస్పిటల్లో మినిమం 10 KL కెపాసిటీ ఉన్నటువంటి క్రయోజెనిక్ ట్యాంకర్స్ కూడా మనం కెపాసిటీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎయిమ్స్ డైరెక్టరు మిగతా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక్కవేళ థర్డ్ వేవ్ వచ్చినా కూడా పిల్లల మీద ప్రత్యేకంగా ఎక్కువ ప్రభావం ఉండదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చాలామంది ఆ సెంటిమెంట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఉండొచ్చు ఇంపాక్ట్ అనేది. అయితే గత 2 వేవ్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది పాజిటివ్ అయ్యారు ఆ సంఖ్య దృష్టిలో పెట్టుకొని అంతకంటే ఎక్కువ సీరియస్గా ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చి ఉన్నా కూడా ఎంతమంది పిల్లల మీద ప్రభావం ఉంటుంది అవంతా ఆలోచించుకొని ప్రతి ఒక్క జిల్లా వారీగా దానికి కావాల్సినటువంటి ఐసీయూ టోటల్ కెపాసిటీ ఎంత ఉంది, పెడియాట్రిక్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నియోనేటల్ ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసుకొని కావాల్సినటువంటి నియోనేటల్ బెడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మిగతా ఎక్విప్మెంటు ఐటమ్స్ ఇవన్నీ ఆర్డర్ చేయడం జరిగింది. వచ్చే నెల కావాల్సిన స్టాక్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది. ఏ విధంగా అయితే ఈ సెకండ్ వేవ్లో రెమ్డెసివిర్ కోసం కొంత షార్టేజ్ దేశవ్యాప్తంగా అప్పుడు ఏర్పడింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా అలోకేట్ చేయడం ప్రారంభించింది. అట్లాగానే కొంతమంది ఎక్స్పర్ట్స్ పిల్లలకి అంత సీరియస్ ఉండదు కానీ ఇమ్యూనోగ్లోబిన్ రిక్వైర్మెంట్ ఏమైనా పెరగవచ్చు అనేది అంచనా వేశారు. అయితే ఈ ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా 10,000 డోసెస్ మనము ఇప్పుడే ఎక్వైర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్, మెటీరియల్, కన్జ్యూమేబుల్స్, ఎక్విప్మెంటు అవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుంటా ఉంది. దీనికి కావాల్సినటువంటి ఇందాక నేను మీకు వివరించింది ఈ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ లైన్స్, ట్యాంక్స్ ఇవంతా కలిపి దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అవి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్స్ అన్నీ ఫైనల్ అయ్యాయి. పనులు అన్నీ కూడా వివిధ దశలో ఉన్నాయి. కాబట్టి ఎవరూ కూడా ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏముంటుంది అటువంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏదైతే ఉన్నాయో ఈ మాస్కింగ్, డిస్టెన్సింగ్ ఇవన్నీ అవి పాటించి ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా మీ ద్వారా అందరితో విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఏదైతే క్యాంపెయిన్ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా తీసుకోవడం జరిగింది దానికోసం అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.